తెలంగాణలో గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఎల్పీజీ సరఫరాపై అధికారులతో రివ్యూ చేస్తున్నారు. ఈ రివ్యూ మీటింగ్లో సీఎస్, సిపిలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు వాళ్ళకి చెప్పారు ప్రతినిధులు? అండ్ ఇంకోటి, ఈ రివ్యూ మీటింగ్ అనేది ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఎస్ కార్తిక్, ముందుగా సిఎస్ రామకృష్ణారావు ఈ గ్యాస్కు సంబంధించినటువంటి కొరత మీద సివిల్ సప్లై అధికారులతో పాటు ఏజెన్సీలతో రివ్యూ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మేరకు కనెక్షన్స్ ఉన్నాయి, ప్రజెంట్ సప్లై ఏ రకంగా ఉంది, సెంట్రల్ నుంచి దిగుమతి ఏ రకంగా ఉంది, ఏమైనా స్టాక్కు సంబంధించినటువంటి అందుబాటులో ఉందా అన్నటువంటి విషయాలన్నిటి మీద కూడా క్షుణ్ణంగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజెంట్ 3 ప్రధానమైనటువంటి ఏజెన్స్ ఉన్నాయి. అందులో ఇండియన్, హెచ్పి, భారతి. ఇందులో 3 ఏజెన్సీల్లో ఇండియన్ షేర్ అన్నది దాదాపు 47%గా ఉన్నట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,12,00,000 పైచిలకు కనెక్షన్స్ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక హెచ్పి గ్యాస్ సంబంధించి 25% పైగానే కనెక్షన్స్ ఉన్నాయి. అయితే గడిచినటువంటి 3-4 రోజుల నుంచి కొంత కొరత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇళ్లలోకి వచ్చేటువంటి సరఫరా కూడా కొరత ఏర్పడడంతో కనెక్షన్ ఏదైతే బుకింగ్ చేసుకున్నటువంటి సమయాన్ని 25 రోజులు గ్రామాల్లో, 45 రోజులు సిటీల్లో గడువు విధించినట్లు నిన్న ప్రకటన కూడా ఏజెన్సీల నుంచి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక కమర్షియల్గా పెద్ద పెద్ద హోటల్స్ కావచ్చు, అట్లాగే చిన్న చిన్న కమర్షియల్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిలిపివేస్తున్నటువంటి ప్రకటనలు కూడా మనం ఏజెన్సీల నుంచి నిన్న మొన్నటి వరకు చూసాం. దాంతో చాలా వరకు హోటల్స్ మూతపడేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి ప్రకటనలు కూడా చూసాం. అయితే సాధారణమైనటువంటి ప్రజలు ఇళ్లలో వచ్చేటువంటి ఏదైతే కొరత ఉందో ఆ కొరత తీవ్ర స్థాయిలో రాకుండానే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏజెన్సీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక సిఎస్ రామకృష్ణారావు ఈ రివ్యూ చేసిన తర్వాత బ్రీఫ్ రివ్యూ అన్నది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే తుమ్మల నాగేశ్వరరావుకు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి 80-70% వరకు ఇబ్బంది లేదు, 10-20% కొంత ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితులను, ఇబ్బందిని అన్నింటినీ కూడా పరిష్కరించే దిశగానే అడుగులు ముందుకేస్తున్నాము. ఈరోజు రివ్యూ అయిపోయిన తర్వాత మిగతా ఆదేశాలను, ప్రకటనలు కూడా చేస్తామని చేశారు. కాబట్టి ప్రజెంట్ సమీక్ష జరుగుతుంది. 1-2 గంటల పాటు ఈ సమీక్ష ఉంటుంది. సమీక్ష తర్వాత పూర్తి స్థాయి వివరాలను ప్రభుత్వం అందించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కార్తీక్, థ్యాంక్ యూ శేఖర్.